ఇరాన్ అమెరికా మీద అలాగే ఇజ్రాయెల్ మీద సమర్థవంతమైనటువంటి పోరాటం చేయగలుగుతుంది. తెలివైనటువంటి పోరాటం చేయగలుగుతుంది. అలాగే 30 గ్రూపులుగా విడిపోయి కూడా పోరాటం చేయగలుగుతుంది. కాకపోతే ఇప్పుడు పతనం వైపు వెళ్ళింది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అంతర్జాతీయ మీడియాలో కూడా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఇరాన్ పోరాడగలుగుతోంది, కానీ లోపల మాత్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఆయుధ సంపత్తి తరిగిపోతా ఉంది. ఎందుకంటే ఇరాన్లో క్షిపణ సంపత్తి ఎక్కువే ఉంది, కానీ ఆ ఆయుధాలు పెద్దగా లేవు. డ్రోన్లు, క్షిపణులు మాత్రమే నమ్ముకుంది. అలాగే వాళ్ళ యొక్క బాసత్ దళాలని ఐఆర్జీసీని నమ్ముకుంది. ఇప్పుడు ఐఆర్జీసీలో కూడా దగ్గర 1500 మంది చనిపోయినట్లుగా నివేదికలు వస్తున్నాయి. ఇంకా ఇరాన్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు, కానీ ఇరాన్ లోపల కూడా దాదాపు 1000 మంది పైగానే ఐఆర్జీసీకి చనిపోయినట్లుగా తెలుస్తోంది. కానీ బయట ఇజ్రాయెల్ లాంటి నివేదికలు ఏం చెప్తున్నాయంటే 1500 మందికి పైగానే చనిపోయారు. ఇజ్రాయెల్కి చెందినటువంటి వారు చనిపోయారు, అమెరికాకి చెందినటువంటి వారు చనిపోయినా సరే వాళ్ళతో ఇరాన్ పోలిస్తే 90% ఎక్కువగా మరణాలు ఇక్కడ ఉన్నాయి. మరొక వైపు ఇరాన్లో ఆయుధ సంపత్తి తగ్గిపోవడం వల్ల, ఆయుధాలు తగ్గిపోవడం వల్ల ఆలోచిస్తుంది. ఇప్పుడు రష్యా నుంచి నేరుగా సహాయం అందే పరిస్థితులు కూడా లేవు. చైనా సహాయం చేస్తానంటుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చైనా కూడా పంపించదు. కేవలం మాటల వరకే సపోర్ట్ చేయగలుగుతాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ఉంది. అయితే అమెరికా ఏమంటుంది, ఏ విధంగానైనా సరే నెల రోజులైనా సరే పోరాడడానికి మేము సిద్ధమే. కానీ అమెరికా ఇజ్రాయెల్ వ్యూహం ఏంటంటే ఎలాగైనా సరే ఇరాన్ దాడి చేసినంత వరకు తిప్పు కొడుతూనే ఉందాం. ఖచ్చితంగా ఇరాన్ పతనావస్థకు వస్తుంది. ఖచ్చితంగా ఇరాన్ లొంగిపోవలసిందే. ఇంకొక మార్గం అయితే లేదు ఇరాన్కి. ఏదో ఒక రోజు, మరొక 3-4 రోజుల్లోనే ఇరాన్ మొత్తం పూర్తిగా పతనావస్థకు వచ్చి అప్పుడు చర్చిలకే కాదు, ఇక మేము ఓడిపోయాము, మమ్మల్ని క్షమించండి అనే పరిస్థితికి కూడా వస్తుందని ఇప్పుడు అమెరికా భావిస్తోంది. ఎంతవరకు పోరాడుతుంది, ఎంతవరకు దెబ్బ కొడితే కొట్టనివ్వండి, మనమైతే పోరాటం ఆపొద్దు, ఎలాగో దిగిపోయాం కాబట్టి నిండా ములిగిన తర్వాత చలేంటి. ఇరాన్ నుంచి మనకి శాశ్వత పరిష్కారం అయితే దొరకాలి. మనం అనుకున్నటువంటి వారు, ఇప్పుడు ఉన్నటువంటి వారిలోనే ఎవరినో ఒకరిని ప్రభుత్వం అధినేతగా చేసి మళ్ళీ వాళ్ళ యొక్క దారికి తీసుకురావడానికి అమెరికా అయితే ప్రయత్నాలు చేస్తుంది. వాస్తవంగా ఇరాన్ మంచి వ్యూహాత్మకమైనటువంటి దాడులే చేయగలుగుతుంది, కానీ అమెరికా వ్యూహానికి దగ్గరలోనే ఉంది ఇరాన్. ఎందుకు? ఖచ్చితంగా మరి ఇంక ఇరాన్కి మరొక మార్గం లేదు. గల్ఫ్ దేశాల నుంచి సపోర్ట్ లేదు, పైగా వాళ్ళ దేశం నుంచి ఇప్పుడు వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. మరొక వైపు ఇతర ముస్లిం దేశాలు కూడా ఇరాన్కి మాటల వరకే సపోర్ట్ చేస్తున్నాయి తప్ప ఆయుధాలు ఇచ్చే పరిస్థితి లేవు. ఇరాన్ సొంతంగా నమ్ముకున్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి దేశాలు రష్యా, చైనా కూడా మాటల వరకే కానీ చేతల్లో ఇప్పుడేమీ చూపించలేవు. రష్యానే ఈ ఉక్రెయిన్తో యుద్ధం చేయాల్సి వస్తుంది. చైనా ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి దిగదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ మరొక 3-4 రోజుల్లో దారిలోకి వచ్చేస్తుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. లేదా మరొక వారం రోజులు. అమెరికాకు కూడా తెలుసు ఈ యుద్ధం నెల రోజులు కనుక సాగితే విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అమెరికా యొక్క ఖజానా కూడా ఖాళీ అయిపోద్ది. ఖాళీ అయిపోద్దంటే దాదాపు $200 బిలియన్ పైగానే ఖర్చు అవుద్ది నెల రోజులు కొనసాగితే. అందుకనే అమెరికా ఆశగా చూస్తుంది మరొక 3-4 రోజులు దారిలోకి వచ్చేదా లేదా అన్న విధంగా. సో పోరాటం అయితే చేస్తుంది ఇరాన్, కానీ ఏ క్షణమైన ఏదైనా జరగవచ్చు.